ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ కుమార్ సార్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్స్కి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు రావు. సో ఇది మా సినిమా, మా యొక్క కమ్యూనిటీ సామూహ్య అందరి మధ్యలో, అదేవిధంగా గొప్ప గొప్ప గౌరవనీయుల వాళ్ళందరి మధ్యలో కూడా ఈరోజు నేను యాంకరింగ్ చేయబోతుంది. ఫస్ట్ యాంకరింగ్ ఇది నాది. సో నిజంగా నాది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది గొప్ప వాళ్ళ ప్రముఖుల మధ్య నేను మాట్లాడుతూ మా సినిమా గురించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సినిమా గురించి మనం మాట్లాడుకుందాము. ఎల్జీబీటీ లీగల్ బాటిల్ ఈ సినిమా అనేది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనుకొని ఫస్ట్ అందులో నటించిన వాళ్ళు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనుకున్నారు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఇంత మంచి రీచ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడ నడుస్తుంది, ఇంకా ఎప్పుడు నడుస్తుంది అని చెప్పి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. ఇది ఒక సినిమా, ఒక ఎల్జీబీటీ లీగల్ బాటిల్ సినిమా 50 రోజులకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది మేమైతే మా యొక్క ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు కావచ్చు, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు కావచ్చు కూడా మేమందరం పండగ జరుపుకునే రోజు ఇది. ఎందుకంటే మా సమస్యల్ని ఇంత క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని రూపొంచడం మామూలు విషయం కాదు. సో విషయానికి వచ్చేద్దాం. ఈరోజు ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క 50 days ఫంక్షన్కి వచ్చిన గౌరవనీయులైన మన మంత్రి గారికి, అల్లూరి లక్ష్మణ్ సార్ గారికి మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క సినిమా గురించి సార్ ప్రసంగంలో వినాలనుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ. నా పేరు హిమా రాథోడ్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మా సునీల్ కుమార్ రెడ్డి సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏపీటీఎస్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ హీరోయిన్గా నాకు ఛాన్స్ రావడం, నేను యాక్ట్ చేయడము, నాకు ఇంత సక్సెస్ రావడము అసలు నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఇంకోటి, నా లైఫ్లో ముఖ్యంగా ఎవరికన్నా నేను రుణపడి ఉంటాను, థ్యాంక్స్ కూడా చిన్న మాటే అని చెప్పాలనుకుంటే మా గురువుగారు. నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ, నాకు ఎంకరేజ్ చేస్తూ, నువ్వు మాలాగా ఉండకూడదు, నువ్వు మంచి స్టేజ్లోకి వెళ్ళాలి, నువ్వు మంచిగా ఉండాలి అని నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చిన మా గురుగారికి చాలా థ్యాంక్స్ అత్తయ్య. మన లవ్, మన బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, నమస్తే. నా పేరు సనాహాన్. ఇన్ని సంవత్సరాలలో నేను ఇంత వయసు వచ్చింది నాకు, బట్ ఏ రోజు నేను ట్రాన్స్కి మంచి జరుగుతుందా జరగదా అనే సస్పెన్స్లోనే ఉండేదాన్ని. బట్ ఈ మూవీ వచ్చినాక సునీల్ కుమార్ రెడ్డి సార్ మాకు సపోర్ట్ చేసి ఈ మూవీ తీసుకొచ్చినందుకు నేను ఇది మా గెలుపు అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికి గెలుపు. ఇది నా ఒక్కదాందే కాదు, ఏపీటీఎస్లో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కే సొంతం ఈ అవార్డ్. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇదంతే. ఇంకో విషయం, విష్ణు మై క్లోజెస్ట్ ఫ్రెండ్, ఆయన కూడా గే క్యారెక్టర్ చేసి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసి LGBTQ+ అందరి దగ్గరికి ఈ మూవీ డెడికేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సోనరాథుడు గురు, థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గరుండి నేను నేర్చుకునేవి ఇవన్నీ నేర్చుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. ఇంకో విషయం, మమ్మీ అంటే తక్కువ అనిపిస్తుంది నాకైతే, ఆమె దేవత. ఇంకా ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం తీసి మా గురించి వచ్చి మా మూవీని ప్రమోట్ చేసినందుకు. ఇంకో విషయం, మమ్మీ నీ గురించి అయితే నేను ఎన్నోసార్లు చెప్పాలనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా మమ్మీని అయ్యేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.